ఇక సంక్రాంతి పర్వదినాల్లో సొంత గ్రామాలకు వెళ్లాలని భావిస్తున్న భాగ్యనగర వాసులతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇంతవరకు సుమారు 15 లక్షల మంది హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు చేరుకోగా నేడు మరో 7 నుంచి 8 లక్షల మంది వరకు ప్రయాణాలు పెట్టుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు తిప్పుతోంది. ఇక ఎల్బీ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులు ఊరు బాటపట్టారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ పల్లెలకు పయనమవుతున్న సందర్భంగా మొత్తం హైదరాబాద్లో ఉన్న బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బస్ స్టాప్ వద్ద ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు ఖమ్మానికి వెళ్ళవలసినటువంటి ప్రయాణికులకు సంబంధించి ఒకవైపు కౌంటర్ ఏర్పాటు చేస్తే మరొక వైపు విజయవాడకు సంబంధించినటువంటి ప్రయాణికులకు అనుకూలంగా మరొక కౌంటర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులంతా కూడా ఆ కౌంటర్ల వద్దకు చేరుకొని ఆ బస్సులు వారికి రావాల్సిన బస్సులు కూడా ఆ కౌంటర్ సమీపంలోకే వస్తాయి. వాళ్ళు అక్కడి నుంచి కూడా తమ గమ్యస్థానాలకు బస్సులకు ఎక్కాల్సి వస్తుంది. తెలంగాణ ఆర్టీసీ దాదాపు 5,000కు పైగా కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా ఈ పల్లె నగరానికి సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా నగర జనాభా అంతా కూడా తమ సొంత ఊర్లకు చేరుకొని సంతోషంగా సంక్రాంతి జరుపుకునేందుకు కూడా వారంతా సిద్ధమైన పరిస్థితి మన విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఎల్బీ నగర్ అంతా కూడా పూర్తిగా సూపర్ డీలక్స్ బస్సులు, ఎక్స్ప్రెస్ డీలక్స్లతో కూడా పూర్తిగా ఇక్కడ మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏ బస్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ప్రతి వెహికల్ కూడా ఇక్కడి నుంచే మన ఆంధ్రప్రదేశ్ కానీ అటు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర జిల్లాలకు వెళ్ళాలన్నా సరే మెయిన్గా ఇదే రూట్ మీద నుంచి కూడా అన్ని వెహికల్స్తో పాటు బస్సులు కూడా ఇదే రూట్ నుంచి కూడా వెళ్లాల్సిన పరిస్థితి. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో దాదాపు 30 నుంచి 40 లక్షల మంది వరకు కూడా సంక్రాంతికి తమ సొంత ఊర్లకు చేరుకొని వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఆనందంగా గడిపేందుకు సిద్ధమవుతుంటారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఖమ్మం, విజయవాడ మరొక వైపు ఇతర కౌంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులకు కూడా ముందుగానే రిజర్వేషన్ చేయించుకొని తమకు ఏదైతే తమ వెళ్ళవలసిన ప్లేస్ కౌంటర్కి వద్దవచ్చు వాళ్ళు అక్కడ కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళకు రావాల్సిన బస్సు అనంతరం కూడా అధికారులు ఏదైతే ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ సిబ్బంది వాళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా బస్సులో చేరుకుని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేందుకు ఇక్కడ ఆర్టీసీ అధికారులు మరొక వైపు పోలీసులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఆర్టీసీ అధికారులు పోలీసులంతా కూడా పూర్తిగా వారిని పంపించే పనిలే పడ్డారని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎల్బీ నగర్లో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో నాగేంద్ర, AP 24/7 హైదరాబాద్.